అనేటటువంటి ఉద్దేశంతో ఆళ్వార్లు ఆ నామం ఎక్కడా కూడా చెప్పకుండా దాని లాభం మాత్రమే అనుగ్రహించారు అద్భుతంగా ఆ పాసురంలో. ఇంకా తర్వాత 5వ పాసురం నుండి ఒక 10 పాసురాలు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని చెప్తూ, సంసారంలో పడి ఉన్నటువంటి మీరందరూ కూడా ఆయనని పట్టుకొని ఆయనని సేవించి సుఖించకుండా ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారేమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. வெண்டிரால் சுகங்கள் உயப்பான் பெரியதோர் இடும்பை பூண்டு உண்டிரா கிடக்கும்போது உடலுக்கே கரைந்துரைந்து கந்துஜாய் மாலமார்பன் தமர்களாய் పాడియాడి తొండు పూండు అముదమున్నా తొజుంబర్ సోరు కుమారే అనేటటువంటి అద్భుతమైనటువంటి మాట. ఇడుంబై పెరియదోర్ ఇడుంబై పోండు. అయ్యో సంసారులు ఈ లోకంలో ఉండి దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఏరెత్తుకొండు అంటారు వ్యాఖ్యానంలో. అంటే నిజంగా ఈ జీవుడు పరమాత్మతోటి అక్కడ పరమపదంలో ఉండి ఆనందానుభవం అనుభవించవలసినటువంటి ఈ జీవుడు లేనిపోని దుఃఖాలన్నిటినీ కూడా తెచ్చి పెట్టుకుంటున్నాడు నెత్తి మీద అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అయ్యో స్వామి తంతుజాయ్ మాలమార్బన్ తమర్గళాయ్ పాడియాడి. నిత్యం మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఆ తిరుత్తుజాయ్ మాలను ధరించినటువంటి రంగనాథుడు గురించి ఆడి పాడి ఆనందంగా ఉండకుండా ఏమిటి ఇలా సంసారంలో పడి అక్కర్లేనటువంటి కర్మానుభవాన్ని అంతటినీ కూడా నెత్తి మీద పెట్టుకొని ఇలా వ్యర్థం చేసేసుకుంటున్నారేమిటి జీవితాన్ని అని ఆళ్వార్లు మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. మీరు ఉజ్జీవించాలంటే రంగడు గురించి పాడండి, మీరు ఉజ్జీవించాలంటే రంగడి గురించి మైమరిచిపోయి ఆడండి, ఆయన గురించి తలుచుకుంటూ ఒళ్ళు తెలియకుండా హాయిగా నృత్యం చేసేంత ఆనందానుభవం చెయ్యండి అంటున్నారు. చమత్కారం ఏమిటంటే పెరియదోర్ ఇడుంబై పూండు అని మన గురించి చెప్తూ మనం చేయవలసింది ఏమిటి? రెండు పూండు అముదముండ. పూండు అనేటటువంటి పదం 2 సార్లు ఇందులో వస్తుంది. ఒకసారేమో దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు అని అర్థంలో పూండు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు. రెండోసారి మనకు ఉపదేశం చేసేటటువంటి సందర్భంలో తొండు పూండు అంటే కైంకర్యాన్ని తీసుకోకుండా దానిని ఆనందంగా పరిగ్రహించకుండా ఏమిటిది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు అని చెప్తారు. ఆ సందర్భంలో పెరియవాచ్యాన్ని పిళ్ళై ఒక అద్భుతమైనటువంటి ఒక ఐతిహ్యాన్ని ఇస్తారు. తొండు పూండు అనేటటువంటి విషయానికి రామచంద్రుడు సీతాదేవి ఇద్దరూ కూడా వనవాసానికి బయలుదేరారు. వారితో పాటు లక్ష్మణస్వామి కూడా నేను కూడా వస్తానని ఎంతో శరణాగతి చేసి ఆ శరణాగతి ఫలించి ఆ తర్వాత లక్ష్మణస్వామి కూడా బయలుదేరాడు. ఆ లక్ష్మణస్వామి బయలుదేరేటటువంటి సందర్భంలో రామచంద్రుడు నారవస్త్రములు ధరించాడు, సీతాదేవి నారచీరలు ధరించింది, లక్ష్మణస్వామి కూడా నారవస్త్రములు ధరించాడు. రామచంద్రుడికి సీతాదేవికి ప్రయోగించినటువంటి ఒక విశేషణము వాల్మీకి మహర్షి లక్ష్మణుడి విషయంలో ప్రయోగిస్తాడు. ఏమని? ధృమచీరైకి అలంకృత. లక్ష్మణస్వామి నారచీరలను అలంకరించుకుంటున్నాడండి అని అద్భుతమైనటువంటి ఒక మాటను వాల్మీకి మహర్షి లక్ష్మణస్వామి విషయంలో ప్రయోగిస్తారు. పట్టు పీతాంబరాలు ధరిస్తే అది అలంకరణ అవుతుంది, కానీ నారచీరలు శరీరానికి ఎంతో కటువుగా ఉండేటటువంటి నారచీరలు ధరిస్తే అది అలంకారం అవుతుందా? కాదు. హం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేనే చేస్తాను అనేటటువంటి బుద్ధితోటి అనేటటువంటి తలంపుతోటి ఆ నారచీరలు ధరిస్తున్నటువంటి లక్ష్మణస్వామిని చూస్తే వాల్మీకి మహర్షికి ఎంత ముచ్చట కలిగిందంటే, ఆ నార వస్త్రాలను కట్టుకుంటున్నటువంటి లక్ష్మణస్వామికి అది అలంకారంగా ఉంటే కైంకర్యానికి సిద్ధపడుతున్నటువంటి లక్ష్మణస్వామికి అలంకారంగా మారిపోయాయండి అని ధృమచీరైకి అలంకృత. రాముడికి సీతమ్మకి వేయినటువంటి విశేషణాన్ని లక్ష్మణస్వామికి వాల్మీకి మహర్షి వేశాడు అంటే కైంకర్యంలో ఉంది. అది తొండు పూండు అంటే అది ఆ కైంకర్యాన్ని అంత ఇష్టంగా మనం స్వీకరించాలి. స్వామి నీకు అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేనే చేస్తాను అనేటటువంటి విషయాన్ని చెప్పాలి. ఇక పరాత్పరుడు ఎవరండి? ఎవరిని ఆశ్రయించమంటారు అంటే, పులయ్యర మాగినింద్ర పుత్తడు శవనమెల్లాం కలయ్యర కట్ట మాందర్ కాన్వరో కేళ్వరోదాన్ కలయ్యరు పుండుం సావేన్ సత్యం కాన్మనయ్య శిలైనాల్ ఇలంగై శత్వ దేవనే దేవనావాన్. ఎవరు పరాత్పరుడు? ఎవరిని ఆశ్రయించాలి? బాగుంది ఆళ్వారే, మీరు బోల్డ్ అని చెప్తున్నారు, పరమాత్మని ఆశ్రయించి కైంకర్యాన్ని సమర్పించమని చెప్తున్నారు. మరి ఆ పరాత్పరుడు ఎవరు? ఇంకెవరయ్యా? ఇలంగై శత్వ దేవనే దేవనావాన్.
ధనస్సుతోటి విల్లుతోటి లంకా నగరాన్ని ధ్వంసం చేసి రావణాసుని సంహరించినటువంటి ఆ రామచంద్రుడే దేవాది దేవుడు అని అద్భుతంగా రామచంద్రుడి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. మన కోసం కదా రామచంద్రుడు లంకా నగరం వెళ్ళి ఆ రావణాసురుణ్ణి సంహరించింది అని పైకి ఒక అర్థం కాదండి. రామచంద్రుడు అసలు అవతారం స్వీకరించింది మనకు భక్తుల కోసమే కదా, భాగవతోత్తముల కోసమే కదా. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం చ అనేటటువంటి ఆ చకారము గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అర్థాన్ని చక్కగా సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయన అవతారాలు స్వీకరించడమే ప్రయోజనం. ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం, భాగవతోత్తములను రక్షించడం కోసం. రక్షించడం అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నిర్వారణ. ఇష్టప్రాప్తి, భాగవతోత్తమునికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే కాణవారాయ్ అని కోరుకుంటూ ఉంటారు. ఒకసారి స్వామి వచ్చి నాకు కల్పించవయ్యా అని కోరుకుంటూ ఉంటారు. స్వామి నన్ను గాఢాలింగనం చేసుకోవయ్యా అని ఒక్కొక్కసారి కోరుకుంటూ ఉంటారు. నాతో మధురమైనటువంటి సంభాషణలు చెయ్యవయ్యా అని కోరుకుంటూ ఉంటారు. అదే కదా భాగవతోత్తములకు ఇష్టమైనటువంటి విషయము. ఆ విషయము అక్కడ నుండి చేయలేడు కదా. రావణాసుని సంహరించాలనుకుంటే పరమపదంలో ఉండి ఒక సంకల్పం చేస్తే, ఒక సంకల్ప మాత్రంతో రావణాసుని సంహరించగలిగినటువంటి వాడు. కానీ ఆయన ఈ లోకంలోకి రాకపోతే శబరిని ఎవరు కటాక్షిస్తారు, గుహుడిని ఎవరు కటాక్షిస్తారు, సుగ్రీవుణ్ణి ఎవరు కటాక్షిస్తారు, ఆ మహర్షుడు సర్వంగ మహర్షిని ఎవరు కటాక్షిస్తారు, అరణ్యంలో ఉన్నటువంటి ఆ మహర్షులందరినీ కూడా ఎవరు కటాక్షిస్తారు? వీరేమో రామచంద్రుణ్ణి చూడాలి, పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణని చూడాలి, ఆయన కన్నులారా దర్శించాలి, ఆయనతో సంభాషణలు చేయాలి అని వీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఒక సంకల్పం చేసి రావణాసుని సంహరిస్తే కుదరదు కదా. అందుకని ఆయన దశరథ మహారాజు యొక్క చక్రవర్తి తిరుమధనారుగా ఈ లోకంలోకి అవతరించి ఆయన అరణ్యవాసానికి వెళ్తున్నట్టుగా ఒక నెపాన్ని, ఒక వ్యాజాన్ని పెట్టుకొని ముందు నిషాదాధిపతి అయినటువంటి గుహుణ్ణి, ఆ తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరినీ, ఆ తర్వాత ముఖ్యంగా సుగ్రీవుణ్ణి, ఆ తర్వాత శబరిని, ఆ తర్వాత శ్రీ విభీషణాళ్వాన్ని, ఇంతమందికి ప్రయోజనం కలిగించాడే ఆ దేవదేవుడే మనం పెట్టుకోవాల్సింది. అద్భుతంగా చమత్కారంలో ఇక్కడ ఆళ్వార్లు ఒక శపథం చేస్తున్నారు. నా తలను నరికి సంహరించినా కూడా నేను చెప్పేది సత్యం. దేవాది దేవుడు ఎవరంటే రామచంద్రుడే, చక్రవర్తి తిరుమగనారే. నేను శపథం చేస్తున్నాను, కావాలంటే ఈ శపథం చేసిన తర్వాత నన్ను సంహరించండి, నా తల తీసేయండి, నేను మరణించను అని ఒక శపథం చేస్తున్నారు. వ్యాఖ్యానంలో మనకి వ్యాఖ్యానంలో ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఇద్దరు ప్రతిజ్ఞలు చేశారండి రామచంద్రుడి విషయంలో. ఇద్దరు కూడా తల నరకడం కోసమే ప్రతిజ్ఞ చేశారు. ఒకరేమో లక్ష్మణ స్వామి, ప్రియవాచన్ పిళ్ళే అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. లక్ష్మణ స్వామి ఇంద్రజిత్ యొక్క శిరస్సును ఖండించడం కోసం ఒక ప్రతిజ్ఞ చేశాడు. ధర్మాత్మ సత్య సంధ్య రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ సరైనం జటి రావణి అని రామచంద్రుడి యొక్క వైభవం అంతా కూడా చెప్తూ, ఇది సత్యమైతే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్ యొక్క శిరస్సును ఖండించాలి అని లక్ష్మణస్వామి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆళ్వార్లు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. దేవాది దేవుడు రామచంద్రుడే దేవాది దేవుడు, పరాత్పరుడు, నిజం చెప్తున్నాను, కావాలంటే నా శిరస్సును ఖండించండి, నేను బ్రతికే ఉంటాను అని ఆళ్వార్లు కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నది. ఎంత చమత్కారము! ఒక ప్రతిజ్ఞేమో ఒకరి శిరస్సును ఖండించడం కోసం ఉపయోగపడిందా, ఒక ప్రతిజ్ఞేమో పరాత్పరుడు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు రామచంద్రుడే పరాత్పరుడు అని చెప్పడానికి ఉపయోగపడుతోందా? ఏమి ఆశ్చర్యము, ఏమి ఆశ్చర్యము అని పెరియవాచార్య పిళ్ళై అత్యంత ఆశ్చర్యానికి గురైనటువంటి పాసురం ఈ పాసురం. అలా ఆళ్వార్లు రామచంద్రుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇంత చెప్పి 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 ఇంకా సమయ అభావంతో ఇంకా బోల్డ్ని చెప్పి 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 కూడా ఇంకా నా వల్ల కాదు, వీరిని ఎలా అయినా దిద్దుబాటు చేయాలంటే ఆ రంగనాథుడి యొక్క వైభవం చెప్పాలి అని ఆళ్వార్లు తలచి శ్రీరంగం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. మనం ఈ సంసారంలో పడి పొద్దున లేచి నుండి పడుకునేటటువంటి వరకు ఈ సంసారంలో ఉండే రొటీన్ ని అనుభవిస్తూ 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 ఎవరో ఒకరు పురుషకారంతో శ్రీరంగం వెళతాం చూడండి. ట్రైన్ దిగి శ్రీరంగంలో, లేకపోతే కారు దిగి శ్రీరంగంలో అడుగు పెడతాం, లేకపోతే ప్లేన్ దిగి శ్రీరంగంలో అడుగు పెడతాం చూడండి. ఆ క్షణం ఎలా ఉంటుందో అద్భుతంగా ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. వండిన మొరలం సోలై
மயிலினம் ஆளும் சோலை கொண்டல் மீது அணமும் சோலை குயிலினம் கூவும் சோலை அண்டர்கோன் அமரும் சோலை அணி திருவరంగం ఎన్న మిండర్ పాయందు సోత్తై విలక్కి నాయకు ఇడుమి నీరే. ఇక్కడ చెప్పేటటువంటి అర్థం ఏమిటంటే కనీసం శ్రీరంగనాథ అనకపోయినా అందులో సగం శ్రీరంగం అని అన్నా చాలు కదా. అలాంటి అన్న వాళ్ళ యొక్క సాపాటు వారు సాపాటు చేయడం వేస్ట్. అలాంటి వారికి యొక్క సాపాటుని కొంచెం కఠినంగానే చెప్తున్నారు. వారి దగ్గర నుండి లాగేసుకోండి అని ఆళ్వార్లు కొంచెం కఠినంగా చెప్తున్నా కూడా ఆ భాషణం అంతా కూడా శ్రీరంగం యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముక్త పురుషుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమపదం చేరిన తర్వాత గరుడాళ్వాన్ వచ్చి ఆ ముక్త పురుషుడిని తీసుకుని వెళుతూ ఉంటే ఆ పరమపదంలో ఆరామములు అంటే తోటలు అనేక రకమైనటువంటి తోటలన్నీ కూడా అక్కడ ఉంటాయట. ఆ ముక్త పురుషుడు అప్పటి వరకు తాను అనుభవించినటువంటి శ్రమనంతా కూడా అనాదిగా తాను అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమంతా కూడా ఆ తోటల మీద నుంచి వెళుతూ ఉంటాయి. పరమపదంలో అత్యద్భుతంగా అప్రాకృతమైనటువంటి ఆ ఉద్యానవనాల మీద నుంచి వెళుతుంటే ఆ ఉద్యానవనాల మీద నుండి వచ్చేటటువంటి మలయమారుతం అంతా కూడా ఆ గుప్త పురుషుని యొక్క సేద తీరుస్తుందట. సేద తీరుస్తుందని అక్షరాధిగతిలో చెప్తారు. అంతవరకు వెళ్ళక్కర్లేదండి. పరమపదం వరకు ఎవరికి అంత ఓపిక ఎక్కడుంది? అందరికీ ఈ రోజు ఇన్స్టెంట్ గా అయిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ అనుభవం ఇక్కడే దొరకాలి అని అందరికీ కూడా ఇన్స్టెంట్ గా కావాలి కదా. అయితే ఒకసారి శ్రీరంగం వెళ్ళండి. ఆ అనుభవమే పరమపదానుభవమే ఇక్కడ దొరుకుతుంది. వండినం మురళం సోరై. మనం ఎప్పుడైతే ట్రైన్ దిగో బస్సు దిగో శ్రీరంగంలో అడుగు పెడతామో చుట్టూతా ఉభయ కావేరీ మధ్య వేంచేసి ఉందేమో శ్రీరంగము. ఆ నీటి సమృద్ధి వల్ల చుట్టూతా ఆరామములే, చుట్టూతా ఉద్యానవములే. ఉద్యానవనంలో కూడా వచ్చినటువంటి ఆ భాగవతోత్తములందరికీ కూడా సన్నాయి పాడుతున్నాయా అని అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలన్నీ కూడా జూంకారం చేస్తూ ఉంటాయట. అక్కడ పరమాత్మ వారందరినీ అప్సరసులందరినీ కూడా పంపిస్తే వాళ్ళందరూ మంగళ వాయిద్యాలన్నీ కూడా తీసుకొచ్చి ముక్త పురుషుడిని ఎలా అయితే ఆహ్వానిస్తారో ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి నిత్యసూరులే, ఎవరో కాదు ఆ పరాశర భట్టర్ వారు చెప్తారు, ఆ నిత్యసూరులే ఇక్కడ రంగనాథుడి యొక్క సౌలభ్య సౌశీల్యాన్ని అనుభవించడం కోసం తిర్యక్కులుగా స్థావరములుగా ఇక్కడ వేయించేసి ఉన్నారండి అని చెప్పినట్టుగా ఆ నిత్యసూరులే ఇక్కడ తుమ్మెదలుగా వచ్చి భూకారంతో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారట. ఎప్పుడైతే శ్రీరంగంలో అడుగు పెట్టామో మనకి అప్పటి వరకు మన మనసులో ఏం కోరుకోవాలి? మా పిల్లవాడికి చదువు కోరుకోవాలి, మా పిల్లవాడికి పరిణయం పెళ్లి కోరుకోవాలి, మాకు ఒక బంగళా కోరుకోవాలి, మాకు ఒక కారు కోరుకోవాలి, నాకు ఆరోగ్యం కోరుకోవాలి, నా కాళ్ళ నొప్పులు తగ్గిపోవాలని కోరుకోవాలి. ఇలా మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ తుమ్మెదల యొక్క ఝూంకారం వినగానే మటుమాయం అయిపోతాయట. ఆ తుమ్మెదలు కూడా రంగా 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 అని ఝూంకారం చేస్తూ ఉంటే ఆ రంగనాథుడి యొక్క ధ్వని అంతా కూడా మనసులో ఇమిడిపోతుందట. అలాంటి తుమ్మెదలతో కూడి ఉన్నటువంటి అనేక తోటలు కలిగినటువంటిది శ్రీరంగం అండి అని చెప్తున్నారు. కాదండి, తుమ్మెద అంటే విరేప, రెండు రెక్కలు కలిగినటువంటిది. ఆ భ్రమరము ఎలా అయితే రెండు రెక్కలతోటి ఆకాశంలో విహరిస్తుందో ఆచార్య పురుషులందరూ కూడా జయించేసి ఉండేటటువంటి స్థలము శ్రీరంగము. ఆ శ్రీరంగంలో చేరగానే జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి రంగనాథుడి యొక్క పాదార విందముల్లో స్రవించేటటువంటి తేనెను నిత్యము పానం చేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. వారందరూ కూడా దివ్య ప్రబంధాన్ని వేదాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఆ మాడవీధుల్లో విహరిస్తూ ఉంటారు. వారి యొక్క వేదనాదము దివ్య ప్రబంధ నాదము చెవిలో పడేసరికి జీవుని యొక్క స్వరూపం అంతా కూడా అవగతం అవుతుంది. అప్పటి వరకు కోరుకోవాల్సినటువంటి కోరికలన్నీ కూడా పోయి రంగా 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 అని మన మనసు కూడా చుమ్మని 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 చక్కగా నాదం చేస్తుంది అంటున్నారు. అంతేనా? మైలీనం ఆలు సోలై శ్రీరంగం వెళితే ఆ శ్రీరంగం యొక్క ప్రాకారాల మీద నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయండి. ఆ నెమళ్ళు కూడా నాట్యం చేస్తూ ఉంటాయి. అదేమిటండి విదూరంగా చెప్తారు. నెమళ్ళు ఎప్పుడైనా ఒక మేఘం కనిపిస్తేనో లేకపోతే సముద్ర తీరానికి వెళితే సముద్రం కనిపిస్తేనో అప్పుడు కదా ఆనందంగా నాట్యం చేస్తాయంటున్నారు. ఇక్కడేమిటి మీరు శ్రీరంగ ప్రాకారాల గోడల మీద అక్కడ వాటి మీద ఉండి నాట్యం చేస్తాయంటున్నారు. అవును, ఆ శ్రీరంగంలో వేయించేసి ఉంది ఎవరు? ఒక కాలమేఘము అని చెప్తారు పరాశర భట్టర్ వారు. ఎవరు అక్కడ లోపల ఉంది ప్రణవాకార విమానంలో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే కంఠం వరకు నీరు తాగినటువంటి ఒక నల్లటి మేఘం అక్కడ ఉందండి. రంగనాథుడిని ఒకసారి వెళ్ళి చూడండి, నల్లగా కనిపిస్తూ ఉంటాడు. ఆ
ఆ మేఘం ఎలా ఉంటుందో ఈ రంగనాథుడు కూడా అలాగే ఉంటాడండి. ఆ మేఘానికి ఈ రంగనాథుడికి తేడా ఏం లేదు. అలాగా ఏది ఆ మేఘంలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఈ రంగనాథుడిలో మాకు మెరుపులు ఏమి కనిపించడం లేదంటే అయ్యో పిచ్చివారులారా, ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవిని చూడండి, విద్యుల్లేఖగా ఆవిడ భాషిస్తూ ఉంటుంది. ఆవిడే మెరుపు తీగ అవునంటారా? ఆ ఆ మేఘం దగ్గర ఇంద్రధనస్సు చక్కగా వెలిగిపోతూ ఉంటుంది. రంగనాథుడు ధరించినటువంటి ఆభరణములన్నీ చూడండి, దగదగదగదగదగ ఇంద్రధనుసులా మెరిసిపోతూ ఉంటాయి. ఆ మేఘము కంఠం వరకు నీరు తాగి ఉంటుంది కదా అంటే రంగనాథుడు కూడా దయ అనేటటువంటి నీటిని కంఠం వరకు కూడా తాగి ఉన్నటువంటి ఒక నల్లటి కాలమేఘం అక్కడ వేయించేసి ఉందండి. ఆ మేఘాన్ని చూసి రంగనాథుడిని చూసి నిజంగా మేఘమేమో అనుకుని ఈ నమళ్ళన్నీ కూడా చక్కగా పొరివిప్పి నాట్యం చేస్తున్నాయి అని అద్భుతంగా మనకి వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. అలాంటి నెమళ్ళు కలిగినటువంటి ఆరాములు కలిగినటువంటి ప్రదేశము శ్రీరంగము. ఆ నెమళ్ళు కూడా ఆచార్యులై ఒక పదానికి వ్యాఖ్యానించాలి అంటే అనేక శాస్త్రాలలో ఉన్నటువంటి నెమళ్ళ యొక్క పింఛాలకి ఎలా అయితే అనేక వర్ణములు ఉంటాయో ఒక పదాన్ని పుచ్చుకొని దానికి వ్యాఖ్యానించేటప్పుడు ఆ శాస్త్రంలో ఎలా చెప్పబడింది, ఈ వేదంలో ఎలా చెప్పబడింది, ఈ నిఘంటువులో ఎలా చెప్పబడింది, ఆ ప్రబంధంలో ఎలా చెప్పబడింది అని అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా అనేక విధములుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు భగవద్ విషయాన్ని అనేటటువంటి విధంగా. భాగవతోత్తములు అనేటటువంటి ఆ నెమళ్ళు విహరించేటటువంటి సోలలు అంటే ఆ ఉద్యానవనాలు కలిగినటువంటిది. అంతేకాదండి, కొండల్ని ననమం సోలై మేఘములన్నీ కూడా వచ్చి వాలేటటువంటి ఆరామములు కలిగినటువంటి దివ్య దేశము. శ్రీరంగంలో ఉన్నతంగా నీటి సమృద్ధితోటి ఆ చెట్లన్నీ కూడా పైకి ఓంగి ఉలగడందా అని చెప్పినట్టుగా పై ఆకాశం వరకు ఎదిగినటువంటి ఆ చెట్లను చూసి అవేవో పర్వతాలు అనుకొని ఆ మేఘములన్నీ కూడా వచ్చి అక్కడ వాలుతున్నాయట. అది అక్కడ చెప్పినటువంటి ఉద్దేశం. కానీ ఇక్కడ సముద్రం దగ్గరికి మేఘములన్నీ కూడా ఆ నీళ్లను తాగడానికి వెళుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేసినటువంటి రంగనాథుడు కడల్ వన్నా అని ఇక్కడ ఈ పాసురాలలో తిరుమాలై పాసురాలలోనే తొండరడిప్పటి ఆళ్వార్లే రంగనాథుడి యొక్క కీర్తిస్తూ కడల్ వన్నా సముద్రం వంటి వర్ణము కలిగినటువంటి వాడా అని ప్రయోగిస్తారు. ఆ లోపల ప్రణవాకార విమానంలో ఉన్నటువంటి ఇది ఒక సముద్రమేమో అని భావించి ఆ మేఘములన్నీ కూడా వచ్చి నీరును తాగడానికి వస్తున్నాయండి అని చమత్కారంగా పెరియవాచార్య పిళ్ళే అనుగ్రహిస్తారు. కాదండి, నాదములు శటరిపులు అనేటటువంటి మేఘము నాదమునులు అనేటటువంటి పర్వతం మీదకి వచ్చి వర్షించింది. ఇక్కడ నాదమునులు యామునులు రామానుజుల వారు ఆ గురు పరంపరంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆ శటగోములు అనేటటువంటి మేఘాలు వచ్చేటటువంటి వాలేటటువంటి దివ్యదేశము శ్రీరంగము అని ఆచార్య పరంగా చెప్తారు. ఆచార్యులందరూ కూడా మనం అడగకుండా వర్షించేటటువంటి స్వభావం, జ్ఞాన వర్షము కురిపించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి ఆచార్య పురుషులు అనేటటువంటి మేఘములు ఉండేటటువంటి చోటు శ్రీరంగము అంటారు. కుయిలినము పువ్వు సోలై అక్కడ ఉన్నటువంటి కోకిలలన్నీ కూడా మధురంగా పూస్తూ ఉంటాయండి. వెళ్ళినటువంటి వారందరికీ కూడా స్వాగత వచనాలు పలుకుతూ ఉంటాయి ఆ కోకిలలు అని చెప్తారు. తిరుక్కురుగూరులో ఉన్నటువంటి కోకిలలు ఎలా అయితే నిత్యము కూడా తిరువాయుమునే గానం ఎలా అయితే చేస్తూ ఉంటాయని మధుర కవి ఆళ్వార్లు ఎలా అయితే సాధించారో ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి కోకిలలు కూడా అంటే ఆచార్య పురుషులు కూడా నిత్యము ఆ తిరువాయుముని ప్రబంధాన్ని గానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మాధుర్యాన్ని పంచిపెడుతూ ఉంటారు. అలాంటి మహనీయులందరూ వేయించేసి ఉండేటటువంటి క్షేత్రం శ్రీరంగము అని ఇవన్నీ చూసిన తర్వాత నేను భక్తుల హృదయాలలో ఉండను, ఎక్కడ శ్రీరాత్రిలోనూ ఉండను, వైకుంఠంలోనూ ఉండదు, ఎక్కడ భాగవతోత్తములు ఉంటే నేను అక్కడే ఉంటాను అని మొదలాళ్ళవార్లు ముగ్గురు ఒక చోటకి చేరితే పరమాత్మ విరాటిమానులతో సహా వచ్చి వారిలో మధ్యలో ఎలా అయితే చేరిపోయాడో ఇక్కడ ఇంతమంది మహనీయులందరూ కూడా వేయించేసి ఉంటే రంగనాథుడు పరమాత్మ పరంధాముడు శ్రీమన్నారాయణుడు పరమపదంలో వేయించేసి ఉంటాడా? లేదు లేదు, శ్రీరంగంలోకే వచ్చి వేయించేసి ఉన్నాడు. ఇదే ఆయనకి నిజమైనటువంటి వాసస్థానం. అది క్యాంప్ ఆఫీస్. సీఎంకి 2 ఆఫీసులు ఉంటాయండి. ఆయన మెయిన్ గా వర్క్ చేసేటటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది, అప్పుడప్పుడు పనులు చేసుకోవడానికి క్యాంప్ ఆఫీస్ అని ఇంకోటి ఉంటుంది. పరమాత్మ పరంధాముడు శ్రీమన్నారాయణుడికి మెయిన్ ఆఫీస్ శ్రీరంగము, పరమపదము క్యాంప్ ఆఫీసు అని అందంగా అనుగ్రహిస్తారు పెరియవాచార్య పిళ్ళై ఈ పాత్రలో. అలా మనం ఎప్పుడైతే శ్రీరంగంలోకి అడుగు పెడతామో
ఒక పక్కన ఆ తుమ్మెదల యొక్క గానము మన మనసుని హాయిగా పరిస్తే, ఆ పైన నెమళ్ళ నాట్యము మన కన్నులకి ఉన్నటువంటి శ్రమను తొలగిస్తే, ఆ మేఘములు మన తాపాన్నంతటినీ కూడా తొలగిస్తే, ఆ కోకిల యొక్క గానములు మన శ్రావ్యంగా మన మనసునంతటినీ కూడా ఆనంద పారవస్యం చేస్తూ ఉంటే, అందరికో నమరం సోల ఇక లోపలికి వెళ్ళి శ్రీరంగనాథుడిని చూస్తూ ఉండండి. ఆనంద బాష్పాలతోటి కళ్ళ నిండా నీరు రాకుండా మానదు. ఆళ్వార్లే ఒక పాసురంలో అలా ఒక పాసురంలో వాళ్ళే చెప్తారు, ఆళ్వార్లే చెప్తారు, అయ్యో పావినేన్ పావియేనే, ఎదురుగుండా రంగనాథుణ్ణి సేవించలేకపోతున్నాను, రంగనాథుణ్ణి చేరనంత వరకు కూడా అనావృష్టి అంటే కళ్ళ నుండి నీళ్లే వచ్చేవి కాదు, రంగనాథుణ్ణి సేవించిన తర్వాత కూడా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఇచ్చే అక్కడ రంగనాథుణ్ణి చూడనిచ్చేటటువంటి సమయమే 5 నిమిషాల్లో, ఏదో ఒక 2 సెకండ్లో 3 సెకండ్లో మహా అయితే నిమిషము. కానీ అదృష్టవశాత్తు అక్కడే ఉండి రంగనాథుణ్ణి సేవించని ఒక 5 నిమిషాల నుండి చూడనిచ్చినా కూడా రంగనాథుణ్ణి చూసినటువంటి కనులు ఊరికే ఉండవండి, ఆనంద ధరులు అలా కళ్ళ నుండి కారుతూ ఉంటాయి. అయ్యో పావియేనే పావియేనే, ఎదురుకుండా రంగనాథుడు తన కటాక్షం నా మీద కురిపిస్తున్నా కూడా నేను రంగనాథుణ్ణి సేవించలేకపోతున్నానే అని ఆళ్వార్లు ఒక పాసురంలో మనకి ఆ విషయాన్ని అనుగ్రహిస్తారు. ఇలా అనుగ్రహించి ఇంకా పైన అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ చివరికి అసలైనటువంటి పాసురం ఏమిటి అంటే 38వ పాసురాన్ని, అసలైనటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించిందే ఆ 38వ పాసురం కోసం. కాబట్టి ఆ విషయాలను కొద్దిగా స్పృశించి ఈ ఈ వాచిక కైంకర్యాన్ని ముగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమిటి ముందే భగవంతుడికి ఆనందం కలిగించేటటువంటి స్వభావం ఎలా ఉండాలి, ఎవరిని చూస్తే రంగనాథుడికి ఆనందం కలుగుతుంది. పక్కన దేవేర్లు ఉంటారండి, వారిని చూస్తే ఆనందం కలుగుతుందా? లేదు లేదు. రంగనాథుడికి వారిని చూస్తే ఆనందం కలగదు. ఎదురుగుండా పెద్దగా గరుడాళ్వాన్ని వేయించేసి ఉంటారు, ఆయనను చూస్తే ఆనందం కలుగుతుందా? లేదు లేదండి. వెనకాల పెరియ పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు, వారిని తన అందాన్ని తాను వెనకాల చూసుకుంటూ ఉంటాడు రంగనాథుడు, ఆయన దాని వల్ల ఆనందం కలుగుతుందా? లేదండి. ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుంది అంటే ఆ రహస్యాన్ని ఈ పాసురంలో తెలియజేస్తారు తొండరడుపడి ఆళ్వార్. మెయింపొరుడు భోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరి సరిందుకొండు ఐపులన్ నగత్తడక్కి தாம்பர தலை சிரத்து உன் கடை தலை இருந்து வாழும் சோம்பரை உகத்தி போலும் தூஷ் புனரரங்கத்தானே పునరరంగత్తానే ఆ ఉభయ కావేరీలతో చుట్టబడినటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథ, ఉభక్తి పోలు ఎవరిని చూస్తే తిరుముఖ మండలం ఆనందంతో ప్రకాశిస్తుందయ్యా. ఆ తిరుముఖ మండలం ఇంత ఉన్నటువంటిది అంతగా కమల నల్ముఖము అంటే కమలంగా చక్కగా విచ్చుకునేటటువంటి ఒక తిరుముఖ మండలం ఎప్పుడవుతుందయ్యా అంటే మెయిన్ పొరుడు పోగబెట్టు. లోకంలో కొన్ని అన్ని కూడా నిజం సత్యము 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 అనిపిస్తూ ఉంటాయి, వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టాలి అంటున్నారు. అంటే ఏమిటి? భ్రమతోటి మనకి భ్రమ కలిగి అవి నిజంగా సత్యమేమో అనిపించేటటువంటి ఉంటాయి. మనం అనుభవిస్తున్నటువంటి మనకి లభించినటువంటి శరీరము, మనకి కర్మానుగుణంగా వచ్చినటువంటి ఐశ్వర్యము, ఇదంతా నిజమేనేమో, నేను అనుభవించడం కోసమే పుట్టానేమో, ఈ శరీరంతో ఉండడం కోసమే పుట్టానేమో అన్నట్టుగా మనని అంతగా భ్రమపరుస్తూ ఉంటాయి. అలాంటి వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారిని అని చెప్తున్నారు. అలా శరీరం శాశ్వతం కాదని, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమని, ఆత్మోజ్జీవనం చేయడమే, ఆత్మోజ్జీవనకి కృషి చేయడమే జీవుని యొక్క లక్ష్యమని, ఆ ఆత్మోజ్జీవనము కూడా పరమాత్మ పాదార విందాల దగ్గరికి చేరి ఆయనకి నిత్య కైంకర్యం చేస్తూ ఆయన ఆనందిస్తూ ఉంటే ఆయన తిరుముఖ మండలంలోని ఆనందాన్ని చూసి మనం అనుభవించడమే జీవుని యొక్క స్వభావము అని తెలుసుకున్నటువంటి వారు. మెయిన్ పొరుళ్ళు అంటే పైకి ఈ శరీరము ఆత్మ రెండు కూడా ఒకటేనా అన్నట్టుగా మనకి భ్రమను కలిగిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ఆనందాన్ని పొందితే శరీరం పొందుతోంది అనే భావన, ఏదైనా దుఃఖాన్ని పొందుతూ ఉంటే ఆత్మ దుఃఖాన్ని పొందుతోంది అనేటటువంటి భావన, నేను నాది అనేటటువంటి అహంకార భావన అన్ని కూడా ఈ ఆత్మ శరీరం రెండు కూడా ఒకటే అనేటటువంటి భావనతో కలుగుతూ ఉంటాయి. నిజానికి దాన్ని విడిచిపెట్టాలి. ఆత్మ శరీరం రెండు ఒకటి కాదు. శరీరం మనకి ఔపాధికంగా వచ్చినటువంటిది, ఆత్మ నిజ శాశ్వతమైనటువంటిది, ఆ ఆత్మ పరమాత్మకి సమర్పించాలి అనేటటువంటి విషయం. నైమయే నిఘౌనందు
ఆత్మ నిఘవునందు జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని అంటున్నారు. జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవడం అంటే ఆత్మ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవడం, ఆత్మ యాథాత్మ్య జ్ఞానాన్ని తెలుసుకోవడం. పరమాత్మకి నేను దాసుని, సహజంగా పరతంత్రుణ్ణి, పరమాత్మకి కైంకర్యం చేయడమే నా పని, నా స్వరూపము అని తెలుసుకోవడము నిఘవునందు. ఆ విషయాన్ని బాగా తెలుసుకొని ఆంబరీసు అరిందుకొండు, ఆంబరీసు అరిందుకొండు, కైంకర్యాన్ని చక్కగా స్వీకరించి, పరమాత్మ అనుగ్రహించినటువంటి కైంకర్యాన్ని స్వీకరించి ఐంబులన్ అగట్టడక్కి, ఇంద్రియాలన్నిటినీ కూడా ఒక అణిచి ఉంచి అంటున్నారు. అదేంటండి, మెయిన్ పొరుల్ భోగబిట్టు అంటేనే ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా, ఆత్మ వేరు ఇంద్రియాలు వేరు అని అక్కడే వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఐంబులన్ అగట్టడక్కి అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. ఏమిటి అంటే కైంకర్యం చేసేటప్పుడు కూడా ఇది నా కోసం చేస్తున్నాను అనేటటువంటి భావనను విడిచిపెట్టండి అని అద్భుతంగా చెప్తున్నారు. ఆ కైంకర్యంలో స్వార్థ బుద్ధి ఉండకూడదు. పెరుమాళ్ల కోసమే నీ కైంకర్యం చేస్తున్నాను, ఆయన ఆనందం కోసమే నేను కైంకర్యం చేస్తున్నాను అనేటటువంటి బుద్ధి మనకి కలగాలి, అనేటటువంటి నిష్ట కలిగి ఉండాలి. కాంబర తలై తిరద్దు. ఇక పరమాత్మని పొందడానికి అనేక సాధనములు ఉంటాయి. నేను నాది అనేటటువంటి అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని కూడా విడిచిపెట్టాలి. పరమాత్మని పొందడానికి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి అనేటటువంటి సాధనములు కావు అనేటటువంటి చెప్తూ కడై తలై ఇరుందు వాయు. మరి ఏం చేస్తాడు ఆ జీవుడు? పరమాత్మ రంగనాథుడి యొక్క వాకిట్లో పడిగాపులు కాస్తూ ఉండేటటువంటి వాడు. వాయు సౌందరై, ఆయన వాకిట్లో పడిగాపులు కాస్తూ ఉజ్జీవించేటటువంటి సోమరులు. సోమరులు అంటే స్వప్రయత్నం ఏమీ చేయకుండా ఆయన కోసం, కృప కోసమే వేచి ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని చూస్తే విభక్తి పోలుకో రంగనాథ, నీ కన్నులు చారడేస్ అయిపోతాయి. నీ కన్నులు ఎందుకు ఆ కర్ణముల వరకు, ఆ లవలక్షణం అని చంపల వరకు ఆ కన్నులు కలిగి ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇలాంటి మహనీయులందరూ కూడా నీ వాకిట్లో పడిగాపులు కాస్తున్నారు కదా అని అందంగా భయమంత్ర నిష్ట కలిగినటువంటి వారిని చెప్తున్నారు. మొదటి 2 పాదాలలో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి భయమంత్రంలో ఉత్తరాఖండ అర్థాన్ని, అంటే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి అర్థాన్ని మొదటి 2 పాదాలలో మనకు అనుగ్రహించారు ఆళ్వార్లు. అంటే పరమాత్మ కోసమే కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం చేయడం కూడా స్వార్థరహితంగా పరమాత్మ ఆనందం కొరకు ఆయన నా చేత చేయించుకుంటున్నాడు అనేటటువంటి భావనతో చేయాలి అని భయమంత్రం యొక్క ఉత్తరఖండ అర్థాన్ని మొదటి 2 పాదాలలో అనుగ్రహించారు. ఇక చివరి 2 పాదాలలో ఆయనను ఎలా చేరాలి అంటే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ, అన్నిటినీ విడిచిపెట్టి పరమాత్మ కృపే నేను ఉజ్జీవింపబడడానికి కారణం. ఈనాడు నువ్వు నన్ను కటాక్షిస్తావా? కటాక్షించు. దూరంగా మరి ఇంకా జన్మలలో నువ్వు విసిరేస్తావా? విసిరేయి. కానీ నాకు కావాల్సింది ఎప్పుడు కూడా నీ వాకిట్లో పడి ఉండి పడిగాపులు కావాలి. నీ కృప కోసం నీ పాదార విందాల దగ్గర పడి ఉండటమే. నిరాసకస్యాపి తావదుస్సహే మహేసహాతుం తవ పాద పంకజం మన ఆళ్వందారులు. ఓ స్వామి, నువ్వు రక్షించినా, నువ్వు కటాక్షించినా, కటాక్షించపోయినా, చిన్న పిల్లవాడు ఎలా అయితే తల్లి పాదాలు విడవకుండా, తల్లి దూరంగా నెట్ట వేసినా కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ, ఇంకేమీ తెలియదు తల్లి కాకుండా బిడ్డడికి ఏమీ తెలియదు కాబట్టి ఆ తల్లి పాదాలనే పట్టుకుంటూ ఎలా అయితే ఉంటాడో, నువ్వు రక్షించినా రక్షించకపోయినా నీ పాదాల విందాలు పట్టుకుని ఉంటాను అని ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి విషయాన్ని ఆళ్వందారులు కూడా ఆ శ్లోకంలో అనుగ్రహించారు. ఈ నిష్ట కలిగినటువంటి వారు మన రఘునాథాచార్య స్వామి వారు. ఎవరిలో ఈ గుణములన్నీ కూడా మనం చూస్తాము అంటే మెయిన్ పొరుల్ పోగబెట్టు. వారు జన్మించినప్పటి నుంచి కూడా ఈ శరీరం శాశ్వతం కాదు. ఔపాధికంగా వచ్చినటువంటి సంబంధములు, తమ భార్య, తమ పిల్లలందరూ కూడా పెరుమాళ్ల కైంకర్యానికి వినియోగపడేటటువంటి ఒక పరికరములే తప్ప శారీరక సంబంధం కలిగినటువంటి వారు కాదు అని. ఐశ్వర్యం ముఖ్యం కాదు, ఐశ్వర్యం ఎప్పుడూ కూడా కాదు. అలా వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారు మెయిమయే మిగవునందు చక్కటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు. వారు కలిగి ఉండటమే కాకుండా వారితో పాటు మనందరినీ కూడా ఆత్మజ్ఞానాన్ని పంచి పెరుమాళ్ళకి కైంకర్య పరులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు. ఆంబరి సరిందుకుంటూ వారు చేసినటువంటి ప్రతి కైంకర్యము కూడా ఒకసారి పెద్దలు అనుగ్రహిస్తుంటే విన్నాను. వారిని
ఒక పెద్ద పుష్పమాలాంకృతమైనటువంటి ఒక ఆ, పల్లకిలో ఊరేగించాలంటే నన్ను కాదు మా పెరుమాళ్ళని ఊరేగించండి అని వారు ఆ విషయాన్ని వారికి కూడా సన్మానం వద్దు మా పెరుమాళ్ళకి ఆ సన్మానం కావాలి అని పెరుమాళ్ళను వేయించేసి చేసి దానిని కూడా పెరుమాళ్ళ కైంకర్యంగా భావించినటువంటి మహనీయులు. ప్రతి పని కూడా పెరుమాళ్ళ కైంకర్యంగా పెరుమాళ్ళు తమ ద్వారా చేయించుకుంటున్నారు అనేటటువంటి గొప్ప అనుష్ఠానం కలిగినటువంటి వారు. ఆయన కూడా అగస్త్యకి ఆ విషయం అది ప్రత్యేకంగా చెప్పక ఇంద్రియాలన్నిటినీ కూడా వశపరుచుకొని కైంకర్యం తాము చేస్తున్నట్టుగా కాకుండా ఆ రంగనాథుడు ఆ తిరువేంగడముడియాన్ తమ ద్వారా రామచంద్రుడు తమ ద్వారా చేయించుకుంటున్నాము అని నిత్యము కూడా భావన చేసినటువంటి మహనీయులు. ఇక ఉన్ కడై తలై రెండు వాజు ఆ రంగనాథుడు కటాక్షం కోసం వారి తిరువారాధన పెరుమాళ్ళైనటువంటి రామచంద్రుడి యొక్క తిరువడి తామరం దగ్గర వేచి ఉంటూ ఓ రామచంద్ర నీ కటాక్షం నా మీద ఎప్పుడు ప్రసరింప చేస్తావయ్యా అని వేచి ఉన్నటువంటి మహనీయుల యొక్క వైభవాన్ని వారి యొక్క అనుష్ఠానాన్ని ఈ రోజు మనమందరం స్మరించుకునేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దాసుడికి మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే మళ్ళీ ఒక గుణానుభవంగా వారి వైభవాన్ని ప్రకటింపజేసేటట్టుగా ఒక వాచిక కైంకర్యం చేసుకునేటటువంటి ఒక భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలందరికీ మా చంద్రగోపాచార్య స్వామి వారికి అనేక అనేక దాసోహాలు చెప్తూ శ్రీమతే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం సకారేత్రోక్త త్రయ్యంతాతకదాయని అస్మదాచార్య వర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాస్త్ర పరిపదాచార్య పురోగమి సర్వేశ్చ పూర్వైరాచార్యైకి సకృతాయాస్తు మంగళం హరే రామానుజ